హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మా ఛానల్ని ముందు చూస్తున్నారో వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ ముందుగా హ్యాపీ మేడే. ఈరోజు అయితే పిల్లలకు కూడా హాలిడే ఇచ్చారు. పిల్లల కోసం అయితే నేను ఒక స్నాక్ అయితే చేస్తున్నాను, అదే సేమియా పాయసం చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ముందు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక చిన్న స్పూను నెయ్యి వేసుకొని ఈ సేమియాని అయితే రోస్ట్ చేసుకోవాలి. సో సేమియా ఏంటంటే నెయ్యిలో రోస్ట్ చేసేసుకుంటే కొంచెం మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. బయట అయితే మార్కెట్లో కూడా మనకు రోస్ట్ అయిన సేమియా కూడా దొరుకుతుంది. డీమార్ట్లో కానీ రత్నదీప్లో ఇలాంటి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా సరే మనకు రోస్ట్ అయిన సేమియా కూడా దొరుకుతుంది. అది తెచ్చుకున్నాం అంటే ఇంకా ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది. కానీ నేను మా సరుకులు తెచ్చేటప్పుడు రోస్ట్ చేసిన సేమియా లేదని చెప్పారని నార్మల్ సేమియానే తీసుకున్నాను. అందుకే ఇప్పుడు రోస్ట్ చేసుకుంటున్నాను. రోస్ట్ చేసుకునేటప్పుడు మనం ఏంటంటే స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. సో సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే అవి అనేది ఏంటంటే తొందరగా మాడవన్నమాట. నిదానంగా మనం ఉంటే, లేదంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉంటే డెఫినెట్లీ అవి అయితే మాడిపోతాయి. సో అందుకని మనం ఎప్పుడైనా సరే ఇవి రోస్ట్ చేసుకునేటప్పుడు సిమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. అది కూడా మనం దగ్గరుండి చేసుకోవాలి. లేకపోతే స్టవ్ అలా పెట్టి వదిలేసామనుకో డెఫినెట్లీ మాడిపోతాయి అన్నమాట. అందుకని మన దగ్గరుండి రోస్ట్ చేసేసుకుంటే మనకి సేమియా అనేది మంచిగా అనిపిస్తుంది. తినేటప్పుడు కూడా మనకి మాడిపోయిన స్మెల్ ఇలా ఏమీ రావన్నమాట. అయితే మనం బాగా రోస్ట్ చేసేసుకుంటున్నాము. ఇక్కడ సేమియా ఏంటంటే నేను ఏ కప్పుతో సేమియా తీసుకున్నానో ఆ కప్పుతోనే 3 కప్పులు పాలు తీసుకున్నాను. అదే కప్తో 1/2 కప్ అయితే షుగర్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ క్వాంటిటీలో అయితే నాకు సేమియా బాగా టేస్ట్ అనేది సరిపోతాయి అన్నమాట. అయితే ఫస్ట్ అయితే సేమియాని రోస్ట్ చేసేసి అయిపోయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాసుతో వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే సేమియాని కొంచెం ఉడికిచ్చేసుకోవాలి. మరి ఆంతన పాలలో వేస్తే ఏంటంటే పాలు అనేది తొందరగా దగ్గరగా అయిపోతాయి అనమాట. అప్పుడు ఏంటంటే మనం తినబోయే టైంకి ఏంటంటే సేమియా అనేది గట్టిగా అయిపోతుంది. అలా గట్టిగా అవ్వకుండా ఉండాలంటే ఇలా చేస్తే ఏంటంటే సేమియా అనేది గట్టిగా అవ్వదనమాట. పాలు కొంచెం పాలలాగా అనిపిస్తుంది. అందుకనే నేను ఫస్ట్ నీళ్ళల్లో కొద్దిసేపు అయితే ఉడకనిచ్చేసాను. అయితే సేమియా ఉడికిందా లేదని చెక్ చేసుకున్నాను. కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిందాన్ని మనం పాలల్లో వేసుకుంటే ఏంటంటే ఆ పాలు మరిగే టైంకి సేమియా కూడా కొంచెం బాగా ఉడికేసిద్ది అనమాట. అప్పుడు మనకి ఏంటంటే తినేటప్పటికి కొంచెం లిక్విడ్ క్వాంటిటీలో ఉంటుంది. లేకపోతే మన గట్టిగా అయిపోద్ది అనమాట. అలా కాకుండా ఉండడం కోసం ఇలా చేస్తాను. మా పిల్లలు ఏంటంటే అంత గట్టిగా ఉంటే తినరనమాట. అందుకనే నేను కొంచెం పాలుగా ఉండేటట్టు చేసుకుంటాను. ఇప్పుడైతే సేమియా అయితే ఉడికిపోయింది. అదే సేమ్ టైం నేను పక్కన కూడా పాలు కూడా అదే టైంకి హీట్ చేసుకున్నాను కాబట్టి ఈ సేమియా మొత్తం తెచ్చి ఈ పాలల్లో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకు పాలు కూడా హీట్ అయినాయి కాబట్టి తొందరగా ఉడికిపోయింది. ఇది సేమియాని కూడా మనం కొంచెంసేపు వాటర్లో కూడా ఉడికించుకున్నాం కాబట్టి ఈ పాలల్లో వేసేసి కొంచెంసేపు కలబెట్టేసుకుంటేనంటే సేమియా పాలు అన్నీ బాగా కలిసిపోతాయి అన్నమాట. ఇలా కలిసేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఆల్రెడీ 1/2 కప్పు షుగర్ తీసుకొని ఉన్నాం కాబట్టి ఆ షుగర్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేసుకోవాలి. ఈ లోపు ఏంటంటే పక్కన మనము ఇలాచీని దంచి వేసుకుంటే కొంచెం స్మెల్ అనేది బాగుంటుంది అనమాట. తినడానికి కూడా టేస్ట్ ఉంటాయి. నేను ఇందులోనే డైరెక్ట్ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేయట్లేదు. ఎందుకంటే మా బాబు డ్రై ఫ్రూట్స్ వేస్తే తినడనమాట. అందుకని నేను డ్రై ఫ్రూట్స్ ఇందులో ఎక్కడ యాడ్ చేయలేదు. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే తినేటప్పుడు మేము సపరేట్గా వేసుకుంటాము. ఆల్రెడీ డ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో అయితే యాడ్ చేయట్లేదు. ఇందులో వేస్తే ఏంటంటే మా పెద్ద బాబు అస్సలు తినడు అనమాట. ఒక డ్రై ఫ్రూట్స్ అనేది అసలు ఇష్టం ఉండదు. ఫైనల్గా అయితే మన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. రెడీ అవ్వగానే వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు నా కోసము. సేమియా అయిపోయిందా మమ్మీ అని వాడికి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.